ది నెల్లూరు డిస్ట్రిక్ట్ డైరెక్ట్ టాక్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని నెల్లూరు నగరంలోని నవాపేటలో ఆర్ఎస్ఆర్ఎంసీ మున్సిపల్ ఉన్నత పాఠశాల యందు 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ది నెల్లూరు డిస్ట్రిక్ట్ డైరెక్ట్ టాక్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని నెల్లూరు నగరంలో ఆర్ఎస్ఆర్ఎంసీ హైస్కూల్ నందు 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్ఎస్ఆర్ స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమంలో సృజన సాహిత్య సాంస్కృతిక వేదిక అధ్యక్షులు దగ్గుపాటి రాధాకృష్ణ సంధానకర్తగా సభాధ్యక్ష స్థానం వహించగా, ట్యాక్స్ బార్ అసోసియేషన్ ప్రాజెక్ట్ చైర్మన్ జెవి చలపతిరావు, ప్రెసిడెంట్ సుబ్బారావు, సెక్రటరీ ఆర్పి చంద్రశేఖర్, కోశాధికారి లీలామోహన్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. 150 మంది విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని వితరణ గావించారు. ప్రముఖ సంఘ సేవకురాలు హరిత రెసిడెన్సీ అధినేత సుజాతారెడ్డి, ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ, సతీష్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. చెప్పగలగాలి అప్పుడే నేను సక్సెస్ అనేది ఒకటే పెట్టుకుంటే జీవితం పైకి వస్తుంది సక్సెస్. వాటి విషయంలో సలహాలు ఇవ్వడం, రిటర్న్ సభలు ఇవ్వడం ఇలాంటివి చేయించే సంస్థ. దీనిలో నెల్లూరులో ఉండే 80-85 మంది సభ్యులు ఉన్నారు. వాళ్ళందరి కాంట్రిబ్యూషన్స్తో తలా కొద్దిగా ఇస్తే ఇవన్నీ వచ్చింది. మేము వాళ్ళ ప్రతినిధులుగా సో మీరందరూ కూడా పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. 17వ తేదీ నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఒక కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేయాలని, వాళ్ళలో ధైర్యం క్రియేట్ చేయాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశం. వాళ్ళ వెనుక ఒక సమాజం ఉంది, ఒక వ్యక్తులు ఉన్నారు అనే ఒక ధైర్యాన్ని క్రియేట్ చేయాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక స్టేషనరీ కిట్, ఎగ్జామ్ స్టేషనరీ కిట్ ఇవ్వడానికి వచ్చాము. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే ఈరోజు ఈ 10th క్లాస్ అనేది చాలా క్రూషియల్ స్టేజ్. ఎందుకంటే ఏ విద్యార్థికైనా రెండు దశలు ఉంటాయి. ఒకటి అకాడమిక్ స్టేజ్, ఇంకోటి ప్రొఫెషనల్ స్టేజ్. సో కంప్లీట్ అవుతుంది. సో ఈ 10th క్లాస్లో వచ్చే మార్కులు అనేది చాలా క్రూషియల్. సో ఈరోజు మేము ఇక్కడికి వచ్చి కొన్ని ముఖ్య సూచనలు కూడా చేయగలిగాము. సో ఇప్పుడున్న విద్యార్థుల్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంది. మార్కులు రావాలి, ఎక్కువ మార్కులు రావాలి అంటే ప్రెషర్ ఎక్కువ ఉంది. మా ఉద్దేశం ఏంటంటే పిల్లలకి ప్రెషర్ లేకుండా, అంటే స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ ఫీల్ కాకూడదు. కానీ ఈరోజు విద్యా విధానంలో ఎలా ఉందంటే పేరెంట్స్ కూడా మా అబ్బాయికి హైయెస్ట్ ర్యాంక్ రావాలి, వాడు అట్టనే చదవాలి ఏమైనా కానీ అని ఒక ఉద్దేశంలో ఉన్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. స్ట్రెస్ లేకుండా చదవాలి. అలాగే బై హార్ట్ అనేది ఒక కాన్సెప్ట్ అలవాటు తీసుకున్నారు. కానీ అది ఈ బై హార్ట్ అనేది ఉపయోగపడదు. ఇక్కడ ఉన్న మేమందరం కూడా ఈ సిఏ కోర్సుని బై హార్ట్ చేసి ఎప్పుడు పాస్ కాలేదు. మేమంతా కూడా సెల్ఫ్గా స్టడీ చేసి పాస్ అయ్యాము. కాబట్టి ఈరోజు మేమంతా కూడా చాలా మంచి దశలో ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మార్కులు రావాలి, కానీ నాట్ బై హార్ట్. ఒక సబ్జెక్ట్ని బాగా అర్థం చేసుకొని దాన్ని అర్థం చేసుకొని ఎగ్జామ్స్ రాయాలి. అందువల్లే
మా సీఏ కోర్సులో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఈ బై హార్ట్ కాన్సెప్ట్ని అవాయిడ్ చేయడానికి ఒక బుక్ చూసి రాసే విధానం కూడా